భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. దిగ్గజ సంస్థల నుంచి మొదలుకొని పలు స్టార్టప్ కంపెనీల నుంచి అదిరిపోయే మోడళ్లు మార్కెట్లో వరుసగా మొదలవుతున్నాయి. గత ఏడాదిలో చాలా ఈవీలు మార్కెట్లో సందడి చేశాయి. 2024 ఏడాదిలో మొత్తం వాహనాల సేల్స్ లో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన అమ్మకాలు కూడా మెరుగ్గానే నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త ఏడాది 2024లో కూడా అంతకంటే ఎక్కువ ఈవీలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రపంచపు అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్ భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో పలు ఈవీ తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శించారు. ఇవి చాలా వరకు అందరినీ ఆకట్టుకునే డిజైన్లతో అధునాతన ఫీచర్స్ తో ఉన్నాయి. ఎంజీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కంపెనీలు తమ ఈవీలను ప్రదర్శించాయి. అయితే వీటితో పాటే జెన్సోల్ ఈవీ అనే వాహన తయారీ సంస్థ కూడా 2 సీట్లతో ఎలక్ట్రిక్ 3-వీలర్ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆటో ఎక్స్పోను చూడడానికి వచ్చిన వారిలో చాలా మంది ఈ 3-వీలర్ ఈవీని అలా చూస్తూనే ఉండిపోయారు. దీని వెరైటీ డిజైన్ అందరినీ ఆకట్టుకుంది. ఇది ఒక కార్ లా అనిపించినప్పటికీ టాక్సీ సేవలను ఉపయోగపడే ఎలక్ట్రిక్ 3-వీలర్. జెన్సోల్ ఈవీ కేవలం 2 సీట్లను కలిగి ఉంటుంది. త్వరలో విడుదల కాబోతుంది. 2 సీట్లతో కూడిన ఎలక్ట్రిక్ 3-వీలర్ కు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందంటే లాంచ్ కాకముందే చాలా మంది ముందుగానే బుకింగ్ చేసేసుకున్నారు. దీంతో పాటు మరో కార్గో మోడల్ ఈజీబాట్ ను కూడా విడుదల కాబోతుంది. ఎకో ఎలక్ట్రిక్ కార్, ఎకోబోట్ కార్గో ప్లాట్ఫామ్ పేరుతో వస్తున్న ఈ వాహనాలు దాదాపు 30,000 మంది బుకింగ్ చేసుకున్నారు. జెన్సోల్ ఈవీ సహ వ్యవస్థాపకుడు CEO ప్రతీక్ గుప్తా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మా ఆటో కార్, కార్గో కార్ ఇండియాలో సంచలన మోడళ్లు అవుతాయని అన్నారు. ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయడానికి బ్లూ స్మార్ట్, ఓలా ప్రాజెక్ట్ టీమ్ తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇది B2B మార్కెట్ ను విస్తరించడానికి తీవ్ర ప్రయత్నమని తెలిపారు. ఎలక్ట్రిక్ 3-వీలర్ మొదట బెంగళూరులో అందుబాటులోకి తీసుకువస్తారు. తర్వాత ఢిల్లీలో, ఇతర ప్రాంతాల్లో కొనుగోలుకు ఉంచుతారు. మరో కార్గో మోడల్ ఎజీబోట్ మోడల్ ను మాత్రం వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల చేస్తారని తెలుస్తోంది.